అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ముఖ్యంగా 20వ తారీఖు జరిగే కళ్యాణోత్సవము మరియు 27వ తారీఖు జరిగేటటువంటి మోహిని ఉత్సవము, 28 ప్రజాగరుడ ఉత్సవం, అలాగే 30వ తారీఖు స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళ యొక్క దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. భక్తులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా వారికి క్యూ లైన్స్తో సహా ఉచితమైనటువంటి ప్రసాదము, అలాగే అన్నప్రసాదము, మంచినీటి వసతి, అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు వారి యొక్క స్నానాలు చేయడానికి కానీ వారి యొక్క పార్కింగ్ విషయంలో కానీ అన్ని శ్రద్ధలు తీసుకున్నాము. సో ఈ యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్రహ్మ గరుడోత్సవానికి అలాగే ఈ రథోత్సవానికి కూడా దాదాపు 5 నుంచి 7 లక్షల దాకా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ వారు మరియు పోలీసు వారి సహకారంతో, అలాగే అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతోటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత జయప్రదంగా జరిపించాలని చెప్పేసి అన్ని చర్యలు, అన్ని ఏర్పాట్లు పూర్తిగా వస్తూ ఉన్నాయి. కావున భక్తులంతా కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను.